ఏపీ శాసన మండలిలో మతంపై మాటలు మంటల్ని రగిల్చాయి. తిరుమల లడ్డూపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు మండలిలో రచ్చలేపాయి. శాసన మండలి చైర్మన్ తో పాటు మాజీ సీఎం జగన్ క్రిస్టియన్ అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యల్ని వైసీపీ సభ్యులు తప్పుబట్టారు. వెంటనే అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్మన్ క్రిస్టియన్ కాదని ఒప్పుకుంటే క్షమాపణ చెబుతానని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తన కులం మీద అచ్చెన్నాయుడు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు చైర్మన్. తాను క్రిస్టియన్ కాదని హిందువునని చైర్మన్ మోషన్ రాజు చెప్పారు. దీంతో తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అచ్చెన్నాయుడు వివరణపై చైర్మన్ మోషన్ రాజు సంతృప్తి చెందారు. మరోవైపు వైసీపీ సభ్యులు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర గందరగోళం మధ్య సభను మండలి చైర్మన్ వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైన తర్వాత గందరగోళం కొనసాగింది. వైసీపీ అధినేత జగన్ క్రిస్టియన్ అనే మాటకు తాను కట్టుబడి ఉన్నట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. దీనికి సంబంధించి తాను ఆధారాలు చూపుతానన్నారు. మరోవైపు వైసీపీ సభ్యులు సభలో లేని జగన్ గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాల్సిందేనని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో సభ రేపటికి వాయిదా పడింది. అధ్యక్ష, తమరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, తప్పు పట్టకూడదు కూడా. కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది, నేను తీసుకోను. బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రుడే ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. ప్రతిరోజు నన్ను క్షమాపణ చెప్తారా? నేను చెప్తా. అధ్యక్ష, బేసజానికి ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని. నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పుకుంటున్నాను. అంతకంటే ఏం కావాలి? చెప్పాలి. అంతకంటే ఏం కావాలి? నేను ఏదైతే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అన్నారో దానికి కట్టుబడి ఉన్నాను అధ్యక్ష. ఆధారాలతో సహా చూపిస్తాను. ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, చదివిస్తాను, చదివి వినిపిస్తాను, ఆధారాలు చెప్తాను. ఎందుకు అధ్యక్ష? తిరుమల తిరుపతి దేవస్థానంకి ఎప్పుడు కూడా ఫ్యామిలీతో ఎందుకు రాలేదు? చెప్పండి. వచ్చినా డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు? చెప్పండి. కనీసం మీరైనా సరే పశ్చాత్తాపడాలి. హిందువులకి వెంకటేశ్వర స్వామికి ఎంత అపవిత్రత జరుగుతుంటే మీరు ఆ నాయకుడిని వెనకేసుకొచ్చి మన సమాజానికి, హిందూ సమాజానికి ఎంత ఇబ్బంది పడుతుంటే మీరు క్షమాపణ చెప్పాలి.